హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం రివర్సాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాం. ప్రెజెంట్ మేమున్న ఏరియాలో అయితే వాటర్ హార్డ్నెస్ చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల విపరీతమైన హెయిర్ లాస్, డ్రై స్కాల్ప్ అండ్ వైట్ లేయర్ ఫార్మేషన్ మన ట్యాప్స్ మీద కానీ కమోడ్స్ మీద కానీ వైట్గా ఫామ్ అవుతుంది. ఇది అవాయిడ్ చేయడానికి నేనైతే అమెజాన్ నుండి రివర్సాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్ని ఆర్డర్ చేసుకున్న 1 month బ్యాక్ అండ్ ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను మీకోసం. ఆఫ్టర్ 1 month నేను ఈ రివ్యూ చేస్తున్నాను. నా హెయిర్ ఫాల్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఎలా అయితే స్టార్టింగ్లో ఈ ఫిల్టర్ వాడకముందు 100 స్టాండ్స్ ఆఫ్ హెయిర్ అనేవి పోయేది, ఇప్పుడైతే 0 అని చెప్పను కానీ 10 or 15 స్టాండ్స్ ఆఫ్ హెయిర్ అవుతున్నాయి. దట్స్ అ బెటర్ ఇంప్రూవ్మెంట్ అని అనుకుంటున్నాను. నేను పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ సాఫ్ట్నర్తో పాటు మనకి ఈజీ ఇన్స్టలేషన్ కోసం టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు రివర్సాఫ్ట్ వాళ్ళు. ఈ టూల్ కిట్లో మనకి ఒక wrench అండ్ 2 కనెక్టర్స్ ప్రొవైడ్ చేస్తారు, ట్యాప్ కనెక్టర్స్, అండ్ ఆల్సో 1 యూజర్ మాన్యువల్. దానిలో ఇన్స్టలేషన్ స్టెప్స్ అండ్ హౌ టు డూ ఇన్స్టలేషన్ అనేది డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఆల్సో 1 కస్టమర్ సపోర్ట్ పేపర్, ఏదైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయడానికి, అండ్ ఆల్సో 1 టెఫ్లాన్ టేప్. ఇప్పుడు మనం ఈ వాటర్ సాఫ్ట్నర్ని ట్యాప్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ట్యాప్కున్న ట్యాప్ ఫిల్టర్ రిమూవ్ చేసేసి రివర్సాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన 2 కనెక్టర్స్లో ఏ కనెక్టర్ అయితే మీ ట్యాప్ సైజ్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అని చెక్ చేసి ఆ కనెక్టర్ని యూజింగ్ దిస్ టెఫ్లాన్ టేప్ అండ్ దిస్ wrench మనం దాంతో కనెక్ట్ చేస్తాం. ఆ టెఫ్లాన్ ఏదైనా కొంచెం లూజ్ అనిపిస్తే టెఫ్లాన్ టేప్ యూస్ చేసి మనం టైటన్ చేసుకోవచ్చు. అయితే వాటర్ సాఫ్ట్నర్ని ట్యాప్కి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసే ముందు వాటర్ సాఫ్ట్నర్ లోపల ఉన్న ఫిల్టర్ని ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫిల్టర్ లోపల మెష్ అనేది ఎప్పుడు ఫేసింగ్ ద ట్యాప్ ఉండాలి, అప్వర్డ్స్, అండ్ డౌన్ హోల్స్ అనేవి ఫేసింగ్ డౌన్ బకెట్ వైపు ఉండాలి, సో దట్ వాటర్ అనేది ఫిల్టర్ ద్వారా పాస్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ సాఫ్ట్నర్ని మన ట్యాప్కి ఫిట్ చేద్దాం. ఈ వాటర్ సాఫ్ట్నర్లో ఉన్న థ్రెడ్స్ అండ్ ట్యాప్ అవుట్ సైడ్ ఉన్న థ్రెడ్స్కి ఫిట్ అవుతాయి. ఇలా టర్న్ చేస్తే వాటర్ సాఫ్ట్నర్ అనేది ఫిట్ అవుతుంది. ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది బోత్ షవర్ అండ్ ట్యాప్ ఫిల్టర్, కానీ మేము ఎక్కువగా ట్యాప్ అనేది యూస్ చేస్తాం కాబట్టి నేను ట్యాప్కి అయితే చూపించాను. మీరు షవర్ హెడ్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ వాటర్ సాఫ్ట్నర్ని యూనివర్సల్ ట్యాప్కి కనెక్ట్ చేశాను, త్రూ విచ్ హాట్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్ వస్తాయో దానికి కనెక్ట్ చేసుకున్నాను. నాకైతే ఈ రివర్సాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్ చాలా హెల్ప్ అయింది, మీకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇదే కాకుండా మార్కెట్లో రివర్సాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్తో పాటు ఇంకా వెరైటీ ఆఫ్ వాటర్ సాఫ్ట్నర్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ చెక్అవుట్ ఇట్. ఈ వాటర్ సాఫ్ట్నర్ లోపల ఉండే ఫిల్టర్ని కార్ట్రిడ్జ్ అంటాం. ఇది 6 monthsకి ఒకసారి మనం మార్చుకుంటూ ఉండాలి, డిపెండ్ అపాన్ యూసేజ్ అండ్ ఆల్సో ద హార్డ్నెస్ ఇన్ యువర్ ఏరియా. లేయర్స్ ఏం చేస్తాయంటే వాటర్ పాస్ అయినప్పుడు వాటర్లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం అండ్ ఫ్లోరిన్ లెవెల్స్ని తగ్గించి మనకు వాటర్ సాఫెన్ చేసి అవుట్లెట్లోకి పంపిస్తాం. హెయిర్ ఫాల్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వాటర్లో బ్యాడ్ ఆర్డర్ ఉంటే అదేమైనా రిమూవ్ అయిపోయింది. దీన్ని మనం రెయిన్ షవర్కి కానీ ట్యాప్కి కానీ కిచెన్ ట్యాప్కి కానీ దేనికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ a రివర్సాఫ్ట్ వాటర్ సాఫ్ట్నర్. More videos, please do like, share and subscribe to Simple Lifestyle. Thank you for watching.